దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాసక్త సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవులకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము మన జీవితాలకి ఒక మార్గదర్శిగా మనకు ఉంటున్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ శ్రద్ధగా చదువుకుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఎందుకనగా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయానికి దేవుని యొక్క వాక్యంతో అనుసంధానం చేయబడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము గమనించి, వాక్యం చెప్తున్నది, యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకోండి. పరిశీలించి చదువుకోండి. పైకి చదవడం కాదండి దేవుని వాక్యం. దేవుని వాక్యము మనం పరిశీలించి తర్కించి మనం చదవాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన అనగా దేవునితో మనము మాట్లాడటము, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటుందో, ప్రతి క్రైస్తవునికి వాక్యము మరియు ప్రార్థన 2 రెక్కలుగా ఉన్నట్టయితేనే అవి బ్యాలెన్స్ చేసుకున్నట్టు మనము వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే మనము పైకి ఎగరగలం. కాబట్టి వాక్యం ఎలాగంటున్నది, యెషయా గ్రంథము 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి వాక్యము మనకు అన్ని వేళలా మనకు సహాయకారిగా ఉంటుంది. దేవుడు వాక్యం ద్వారా మనతో అనేక విషయాలు మాట్లాడతారు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ మనము అశ్రద్ధ చేయకుండా దేవుని వాక్యం మనం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడులకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనకు చేయక దీవించుడి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ప్రారంభించుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమ కలిగిన తండ్రి, మన తీరుడైన యేసయ్య, మీ బంగారు పాలకు వేలాది వందనాలైనా తండ్రి. స్తోత్రం ప్రభా తండ్రి. ఇదిగో నా ప్రభా తండ్రి, మీ ప్రియులందరితో నా ప్రభా తండ్రి, నీ నోటి పూరగా నన్ను వాడుకుని నా యేసయ్య, నీ యొక్క వాక్యమును నా ప్రభా తండ్రి చెప్పగలిగే కృప నాకు దయచేయండి నా ప్రభా తండ్రి. వినగలిగే మనస్సు, వెలగనే హృదయము నా ప్రభా తండ్రి మా ప్రియులందరికీ దయచేయండి నా ప్రభా తండ్రి. తద్వారా తమ హృదయాల్లో తండ్రి అయినా తండ్రి అనేక విషయాలు నా తండ్రి నా ద్వారా వారితో మాట్లాడి అయినా తండ్రి వారి యొక్క విశ్వాస జీవితంలో తండ్రి వారు కూడా నా ప్రభా తండ్రి అయినా తండ్రి మీ అందునైనా తండ్రి మారు మనసు కలిగి జీవించడం సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం లాగా చదివించుచున్నది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మన యొక్క జీవితాల్లో మనకు ఆశీర్వాదం అనగానే ఈ లోకంలో మనం జీవించే విలాసవంతమైన జీవితము, లేక ఒక సమృద్ధి గల జీవితము, లేక కార్లు, బంగ్లాలు, లేక బంగారు నగలు, చక్కని వస్త్రధారణ, ఇలాగే మనం వీటి గురించి మనం ఆశీర్వాదకరంగా ఆశీర్వాదమని మనం ఎంచుకుంటాం. కానీ ఈ లోకంలో నిజమైన ఆశీర్వాదం అంటే దేవునికి నమ్మకంగా బ్రతకడమే. దేవుని దృష్టిలో మనము ఒక నిజమైన సాక్షికరమైన జీవితం జీవించడమే నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు కేవలం ఈ లోక సంబంధమైన ఈ యొక్క విలాసవంతమైన జీవితాలు మాత్రమే కాదు, కానీ పర సంబంధమైన జీవితము అనగా ఈ లోకం మనకు అశాశ్వతమైనది. నేడుండి రేపు అగ్నిలో కాల్చబడే గడ్డి వంటి జీవితమే, లేక ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక అనిశ్చితికరమైన జీవితం అనుకుంటున్నది. అంత మాత్రమే కాకుండా దేవుడు అంటున్నాడు, ఒరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్న నీ ధనము, ఈ ఆస్తి, ఈ పాస్తులు, ఈ పేరు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి?
కాబట్టి నువ్వు ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలంటే ముఖ్యంగా దేవుని పట్ల భక్తి, విశ్వాసం, మారు మనస్సు మరియు దేవునికి సాక్ష్యకరమైన జీవితము. మరి నిన్ను చూచి ఇతరులు నీ యొక్క సాక్ష్యకరమైన జీవితం గురించి నేర్చుకోవడము. అంత మాత్రమే కాకుండా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే యొక్క దేవుని ప్రధానమైన ఆజ్ఞను మనం పాటిస్తూ నీకు కలిగిన దానిలో, నీకు కలిగిన సమృద్ధిలో ఇతరులకు కూడా నువ్వు సహాయం చేస్తూ, మరి అతి ముఖ్యంగా కొందరినైనా ఆ మహా అగ్నిగుండంలో పడిపోకుండా, వారు నరకాగ్నిలోకి వారికి వెళ్ళిపోకుండా వారికి రక్షణ సువార్తను ప్రకటించి దేవుని వైపుకు నువ్వు త్రిప్పడము, దేవుని కొరకు నువ్వు ఆత్మను సంపాదించడమే నిజమైన ఆశీర్వాదం. యేసయ్య తన రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి నిన్ను చేర్చుకున్నప్పుడు, ఆ యొక్క న్యాయ తీర్పు ఎదుట నువ్వు నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, కుడివైపున్న వారిని చూచి ఆశీర్వదించబడిన వారలారా, ఆశీర్వదించబడిన వారలారా అంటాడు. అంటే చూడండి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఈ లోకం వరకే. నీ యొక్క ఇక్కడ విలాసవంతమైన జీవితం ఈ లోకం వరకే నీకు అది అనిశ్చితి, అది నీవు ఈ లోకం వరకే నీకు ఉంటాయి. కానీ నీతో పాటు అవి రావు. నీతో పాటు వచ్చేటివి ఏంటంటే నీవు చేసిన క్రియలే, నీవు చేసిన మంచి పనులే, నీవు దేవుని కొరకు జీవించిన ఆ యొక్క జీవితమే, నీవు దేవుని కొరకు సంపాదించిన ఆత్మ సంఖ్య, నీవు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడిన ఆ యొక్క కష్టము, నీవు ప్రాంతంలో విడిచిన కన్నీరు, ఇవన్నీ కూడా నీతో పాటు దేవుని రాజ్యంకి వస్తాయి. కానీ ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న ఏవి మనతో పాటు రావు. కాబట్టి చూడండి, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఇలాగ మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 33వ వచనంలో 34వ వచనం, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకుని. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడమే దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అశాశ్వతమైనది. కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే మనం ఏమి చేయాలి అనేది క్రింద మనం చూసినట్టయితే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిని, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిని చెప్పును. చూడండి ఎన్ని రకాలుగా. అయినా నువ్వెప్పుడు నా దగ్గరికి వచ్చినావు, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడుగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉన్నావు, ఎప్పుడు నువ్వు తప్పికొని ఉన్నావు, ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, ఎప్పుడు ఇవన్నీ నీకు చేసినావు అనేది దేవుని మనం ప్రశ్నించినట్లయితే, అలాంటి స్థితిలో ఉన్న వారిని నువ్వు ఆదుకున్నడమే నాకు చేసినట్టు అనేసి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మన హైందవ సమాజంలో ఒక సామెత, మానవ సేవయే మాధవ సేవ అంటారు. మానవ సేవయే మాధవ సేవ అంటారు. అనగా కష్టాల్లో ఉండే వారిని మనం పరామర్శించడమే నిజమైన భక్తి శ్రద్ధలు. అంతేగాని మనము వాక్యం మనము మాట్లాడడం మాత్రమే మాట్లాడచ్చు, అవి క్రియలలో ఏవి చూపించినట్టయితే ఏమి ప్రయోజనం లేదండి. ఏమి ప్రయోజనం? నువ్వు దేవునిపైన విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసంతో పాటు దేవుడు నీకు నేర్పించిన పాఠాలు, దేవుడు నీకు సెలవిచ్చిన ఆ కార్యములు నువ్వు నెరవేర్చాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని మనం సులువుగా మనం చెప్పేయగలం. కానీ దాని ఆచరణలో తీసుకురావడమే నిజమైన ఆ యొక్క ఆజ్ఞను మనం పాటించడము. ఆ ఆజ్ఞను మనం నిజముగా అలా పాటించినట్టయితే దేవుడు నీకు పరలోక రాజ్యం నువ్వు స్వతంత్రించుకోవడానికి నీకు ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి ఆ నిజమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడాలి. అది నిజమైన ఆశీర్వాదం. చూడండి, మనకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదివినట్టయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదివినట్టయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని వాక్యం రాయబడింది. యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క మనకు ఆశీర్వాదం ఉన్నట్టయితే మనం ఈ లోకంలో కూడా సమృద్ధిగా జీవించడానికి మనకు దేవుడు ద్వారాలు తెలుస్తాడు. అనగా దేవుని భక్తులు కేవలం మనము పేదవారుగానే ఉండాలి, మరి ఆ కష్టాల్లోనే ఉండాలి, పేదరికంలోనే ఉండాలి, కన్నీళ్ళలోనే ఉండాలి, లేదా బాధల్లోనే ఉండాలని ఎక్కడా బైబిల్ చెప్పడం లేదు.
చూడండి, దేవుని భక్తులు కూడా మనం తీసుకున్నట్టయితే అబ్రహాం చూడండి ఎంత మంచి ఆశీర్వదింపబడిన వాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన కుమారుడు ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను గారు కావచ్చు, మరి ఆ యోబు గారు కావచ్చు, వీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో అత్యధికమైన ఐశ్వర్యవంతులే. కానీ వారు ఆ ఐశ్వర్యంతో పాటు వారు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని పైన విశ్వాసం ఉంచి, దేవుడిచ్చిన కట్టడలను అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొనుటూ, దేవుని దృష్టిలో ఇష్టకరమైన ప్రీతికరమైన జీవితం ఈ లోకంలో కూడా వారు జీవించారు. తద్వారా అంత మాత్రమే కాకుండా వారు పరలోక సంబంధమైన రాజ్యంలో కూడా వారు స్వతంత్రించుకున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, కానీ నేను ఇంతగా మీకు సెలవిచ్చినట్టు ఆ యొక్క శాంతి, నెమ్మది, సమాధానం ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆశీర్వాదంలో భాగానే. దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట నీవు దేవుని రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఏమని? ఈ లోకంలో కావాల్సిన సర్వ సమృద్ధి అన్నీ కూడా మనకు ఎప్పుడు లభిస్తుందంటే మొదట మనం దేవుని రాజ్యము నీతిని వెతకాలి, ఆయన రాజ్యము వెతకాలి. ఈ రాజ్యము, ఈ లోకం మనకు అశాశ్వతమైనది. ఈ లోకంలో మనము కీర్తన 90వ అధ్యాయము 10వ వచనంలో సెలవిచ్చినట్టు, నరుడి ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న 80 సంవత్సరములు, అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అన్నాడు. కాబట్టి 70-80 సంవత్సరాలు కేవలం ఈ లోకంలో మనం జీవిస్తాము. కానీ నిజమైన మనకు శాశ్వతమైన రాజ్యము, మరి ఎటర్నల్ లైఫ్ అంటారు, నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మనము దేవునికి నమ్మకత్వంగా మనం బ్రతకాలి. అది దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదము. ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? రానున్న తీర్పును తప్పించుకోవాలంటే ఏం చేయాలి? రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో సెలవిచ్చిన ప్రకారము, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే నిత్య మరణము, రెండవ మరణంలో నుంచి తప్పించుకొని మనల్ని దేవుడు తన రాజ్యమైన నిత్య జీవంలోనికి ఆయన దాటిచ్చి ఉంటున్నాడు. అందుకోసమండి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. ఎందుకనగా ఆ యొక్క ఆదాము చేసిన ఆ యొక్క ఏదైనా వనంలో ఆ యొక్క పాపం వలన దేవునికి నరుడికి మధ్య ఆ యొక్క సంబంధము తెగిపోయి ఉంటున్నది. ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి, పరలోకంలో నుంచి దిగి వచ్చి ఉంటున్నాడు. ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు 5వ వచనం నుంచి మనం చదివినట్టయితే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని ఉంటున్నాడు. ఆకారమందు మనుష్యుడుగా కనపడి శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకొని విధేయత చూపి ఉంటున్నాడు. అందుకనే ప్రభువైన దేవుడు ఆయనను ఆకాశమందే కానీ, ఆ భూమిపైనే కానీ, భూమి క్రిందే కానీ అన్ని నామముల కన్నా పైనామముగా ఆయనను హెచ్చించి ఉంటున్నాడు. ప్రతి వాని మోకాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వంగునట్లు ఆయన హెచ్చించి ఉంటున్నాడు. అందుకని ఈ లోకంలోకి యేసయ్య ఎందుకు వచ్చినాడంటే, నిన్ను నన్ను ఆ యొక్క భయంకరమైన నరక భారంలో నుంచి తప్పించి ఆయన మనల్ని పరలోక రాజ్యవాసులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుని లోకంలోనికి వచ్చినాడనే మాట మనం చదువుకుంటూ ఉంటున్నాం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో. అంత మాత్రమే కాకుండా 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చేనాడన్న మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారణకు యోగ్యమునై ఉన్నది పౌలు గారు అంటున్నారు. కాబట్టి యేసయ్య మనల్ని ఆ పరలోక రాజ్య స్వతంత్రించుకోవడానికి, ఆ యొక్క నిజమైన ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు. ఈ లోకంలోని ఆశీర్వాదం అనగా విలాసవంతకరమైన జీవితం మాత్రమే ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం అనగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడమే నిజమైన ఆశీర్వాదము. నిజమైన ఆశీర్వాదం పొందుకున్న దేవుని బిడ్డలు పూర్ణ శాంతి కలవానిగా, పూర్ణ సమాధానంతో పూర్ణ శాంతి కలవానిగా ఈ లోకంలో జీవిస్తున్నారు. అందుకే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో
చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ యందు ఆనుకునునో వాని పూర్ణ శాంతి గలవానిగా ఆయన దేవుడు మార్చబోతున్నాడు. అనగా ఈ లోకంలో ఉన్న వాటిపైన మనం ఆధారపడకుండా దేవుని పైన మనం ఆనుకున్నట్టయితే, దేవుని పైన మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించినట్టయితే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేయబోతున్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం అనగా మనకు పూర్ణ శాంతి, సమాధానము మరియు పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. అనగా ఆ రాజ్యము సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనము ఆ యొక్క శ్రమలను, ఆ యొక్క ఇబ్బందులను, ఆ ఇక్కట్లు మనం ఎదుర్కోవాల్సిందే. లూకాసు వార్త 13:24 తెలియజేసినట్టు, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అందులోనికి అనేకులు ప్రవేశింప ప్రయత్నం చేయుదురు కానీ అది అనేకుల వల్ల కాదు. ఎందుకనగా ఆ మార్గము ఇరుకు మార్గము, కష్టతరమైన మార్గము, ఈ లోకంలో ఉండే సుఖభోగాలన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడే మార్గం అది. కానీ తుదకు అది నిన్ను పరలోక రాజ్యములకు నిన్ను తీసుకెళ్తాది. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మరి యెహోవా యొక్క ఆ ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇచ్చింది అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈరోజు మనం ఆశీర్వాదం గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. చూడండి, దేవుని వాక్యం ఇలాగ రాయండి. దేవుని ఆశీర్వాదం అంటే దేవుడు మనకు తోడుగా ఉండటమే. ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుడు మనకు తోడుగా ఉండటమే. దేవుడు మనల్ని ఆది నుండి ఆశీర్వాదంగా జీవించడానికి ఆయన మనల్ని కలుగు చేసి ఉంటున్నాడు. మనం జాగ్రత్తగా ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్టయితే, మొట్టమొదటి గ్రంథము ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలో 26వ వచనం నుంచి 28వ చదివినట్టయితే, దేవుడు మనల్ని తన స్వరూపం నందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపముతో నరుని సృజించెను, దేవుని స్వరూపమునందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో సెలవించెను. చూడండి, ఆదికాండము సృష్టి కార్యక్రమంలో మనం చూసినట్టయితే మొదటి 5 రోజులు ఆయన తన నోటి మాట చేత సమస్తమును ఆయన సృజించినాడు. వెలుగును, పగలు, రాత్రి, ఆకాశము, భూమి, సముద్రము, మరియు సూర్య చంద్ర నక్షత్రములు, మరియు ఆకాశ పక్షులు, జలచరములు, మరియు జంతువులు, పశువులు, వీటన్నిటిని ఆయన కేవలం నోటి మాట చేత కలుగును గాక, అది ఆయనకు మంచిదని అనిపించింది. ఆయన కలుగును గాక అని పలికినప్పుడు సమస్తమును కలిగినాయి. కానీ మానవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమునందు నరుని సృజించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. అనగా దేవుడు మనుషుని ఎంత ప్రేమించినాడు దేవుడు మనుషుల్ని. కాకపోతే మనుషులు దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆశీర్వదింపబడి ఫలించుడి. ఈ లోకం సమస్తమును మీరు మీ యొక్క ఆయన కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా ఈ మాట పలుకుతున్నాడు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు ఆయన కన్నా కొంచెం తక్కువ వానిగా మనల్ని చేసినాడంట. అంత మాత్రమే కాకుండా ఆయన చేతి పనులన్నిటి మీద, అనగా ఇక సమస్త సృష్టి పైన దేవుడు మనుష్యునికి అధికారం ఇచ్చి ఉంటున్నాడు. కానీ ఆ అధికారులను మనుష్యులు మిస్యూజ్ చేసి ఈరోజు అనేక రకమైన విపత్తులు కలగడానికి మనుష్యుని యొక్క అత్యాశ ఇక్కడ కారణమైపోతున్నది. దేవుడిచ్చిన అధికారాన్ని మనుష్యుడు సద్వినియోగం చేసుకోకుండా దాన్ని నిరుపయోగపరిచి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, లేదంటే అనేక రకమైన విపత్తులకు మనుషుని యొక్క దాన్ని ఏమంటారంటే ఆ యొక్క ఎక్కువ అత్యాశ వలన మనుషుడు ఆ యొక్క సృష్టిని సర్వనాశనం చేసేసి ఉంటున్నాడు. దేవుడు మనుషులు ఆశీర్వాదకరంగా జీవించమని ఆశీర్వదించాడే కానీ మనుషులందరూ త్రోవ తప్పిపోయి దేవుడు అనుగ్రహించి ఆ నిజమైన ఆశీర్వాదమును పొందుకోలేకపోతున్నారు.
కాబట్టి చూడండి, నిజమైన ఆశీర్వాదం అనగా దేవుడి యొక్క తోడు మనం కలిగి ఉండడము. దేవుని తోడు మనం కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు మనము గైకొని బ్రతకాలి. ఆయన ఆజ్ఞలు మనం గైకొని బ్రతకడమే ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావండి. దేవుని యొక్క ఆజ్ఞలు అవి మనం పాటించేదానికి మనం వీలుగానే దేవుడు మనకు కల్పించి ఉంటున్నాడు. చూడండి, 10 ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చినాడు కదా. ధర్మశాస్త్రము మోషేకి ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు కూడా దేవుడు 2 ఆజ్ఞల్లో పూర్ణం చేసి ఉంటున్నాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఆయన మాత్రమే నువ్వు సేవించవలను. ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము. విశ్రాంతి దినము నువ్వు ఆచరించుము. విభజించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని వారిని ప్రేమించవద్దు, నీ పొరుగువాని ఎద్దునైనను నీ పొరుగువాని దేనినైనా ఆశించవద్దు అనేసి దేవుడు మనకు ఆ వాగ్ఞను ఆయన రాసిచ్చింటున్నాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించనే ఒక్క మాటలో ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుడు పరిపూర్ణం చేసినట్టు వాక్యంలో చూస్తున్నాం. మరి దేవుడు మనల్ని అట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. కాకపోతే మనము ఈ లోక విలాసవంతమైన జీవితంతో దేవుని నమ్ముకొని ఉంటున్నానే, నాకెందుకు ఈ కష్టాలు, దేవుని నమ్ముకొని ఉంటాను, నాకెందుకు ఈ శ్రమలు, మనం మనం విసుక్కుంటూ సనుక్కుంటూ ఉంటున్నామే. కానీ మనకు ఈ లోకంలో శ్రమ అనుభవించినా, ఈ లోకంలో కష్టం అనుభవించినా మనకు తుదకు అది మనం దేవుని రాజ్యం చేరుస్తుందనే ఒక మాటను మనం మర్చిపోకుండా దేవుని పైన మనం విశ్వాసం కలిగి జీవించాలనేసి దేవుడు ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. చూడండి, మనకు యాకోబు యొక్క జీవితం చూసినట్టయితే యాకోబు ఇస్సాకు గారి యొక్క కుమారుడు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబు ఏశావు మరియు యాకోబును కనెను. ఇస్సాకుకు కవల పిల్లలు. ఇస్సాకుకు 60వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయనకు కవల పిల్లలు జన్మించారు. అందులో మొదటి వారి పేరు ఏశావు, రెండవ వాడి పేరు యాకోబు. ఏశావు అనే మాటకు ఏదోమున ఎర్రనివాడని అర్థము. యాకోబు అనే మాటకు మోసగాడు లేక మడిమను పట్టుకునేవాడు అని అర్థం. ఈ యొక్క దేవుని చేత ఆశీర్వకరమైన జీవితం జీవించడానికి ఈ యొక్క యాకోబు మనకు ఆయన యొక్క జీవిత చరిత్ర ఎంతో మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన యొక్క జీవితాన్ని మనము కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. చూడండి, ఇస్సాకుకు తన 60వ సంవత్సరంలో ఈ యొక్క ఏశావు యాకోబులు జన్మించినారు. ఏశావు ఆయన వేటగాడు, అనగా అరణ్యంలో ఉంటూ ఆయన వేటాడుచు ఆ యొక్క జంతువులను వేటాడి తన తల్లిదండ్రులకు ఆహారం సమకూర్చేవాడు. ఈ యొక్క యాకోబు ఒక సాధుకరమైన జీవితం జీవిస్తూ తన కుటుంబం దగ్గరే, తన తల్లిదండ్రుల దగ్గరే జీవిస్తూ ఆయన వారికి సహకారిగా ఉండేవాడు. ఒకరోజు యాకోబు ఆ కలగూరపు వంటకు ఆయన చేస్తూ ఉండగా ఏశావు ఆ వేటకు వెళ్ళి అలసిన వాడ ఏమీ దొరకక ఆకలితో ఆయన ఆ యొక్క యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు చేయించున్న వంటకాన్ని చూసి ఆకలి కొని, ఇదిగో నాకు ఆ వంటకాన్ని కొద్దిగా నాకు పెట్టవా, ఆహారం పెట్టవా అన్నప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చేసినట్టయితే, నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మివేసినట్టయితే ఇదిగో నీకు ఈ యొక్క ఆహారం నేను పెడతాను అన్నప్పుడు, ఇదిగో చనిపోవచ్చున నాకెందుకు ఈ జ్యేష్ఠత్వము, నీవే తీసుకో జ్యేష్ఠత్వం అనేసి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏశావే. మనకు ఆ మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఆ మాట రాస్తున్నాడు. ఒక పూట కోటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడుగా నువ్వు జీవించవద్దనేసి హెబ్రీ పత్రికలో ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. ఆ యొక్క ఆకలి కొరకు, ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏశావు అమ్ముకునేసినాడు యాకోబు. మరి ఇది జరిగిన తర్వాత ఇస్సాకు తన అవసాన కాలమందు, అనగా తన మరణ దినమును సమీపించినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, ఇదిగో నేను తినడానికి నాకు ఆహారం వేట మాంసం తీసుకొని రమ్మనేసి, నువ్వు నాకు వేట మాంసం తీసుకొని వచ్చినట్టయితే ఇదిగో నేను నిన్ను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను అనేసి ఏశావుతో పలికినప్పుడు ఏశావు అరణ్యంలోనికి ఆ యొక్క వేట కోసం వెళుతాడే. ఆ యొక్క మాటలు వింటున్న రిబ్కామ్మ గారు
ఇస్సాకు గారి యొక్క భార్య రిబ్కమ్మ, ఇదిగో నీ తండ్రి నీ అన్నకు ఇలాంటి ఆశీర్వాదం ఇవ్వబోచున్నాడు కనుక నీవు వెంటనే ఈ యొక్క 2 గొర్రెపిల్లలను సిద్ధం చేసి నా యొద్దకు తీసుకురా, నీకు రుచికరమైన భోజ్యం నేను తయారు చేసి నీ యొద్ద ఇస్తాను, అది తీసుకెళ్ళి నీ తండ్రికి నువ్వు పెట్టి నువ్వు ఏశావుని నువ్వు చెప్పుకొని ఆయన యొద్ద నువ్వు ఆశీర్వాదం పొందుకోమన్నప్పుడు యాకోబు భయపడతాడు. ఇదిగో నా తండ్రి నన్ను గుర్తించినట్టయితే ఇదిగో నాకు ఆశీర్వాదం బదులు నాకు ఆయన శాపవచనాలే పలుకుతాడన్నప్పుడు నేను ఆ యొక్క శాపవచనాలు నా పైన ఉండును కాక, నువ్వు వెళ్ళి నీ తండ్రికి ఆహారం పెట్టు అన్నప్పుడు ఆ యొక్క 2 గొర్రె పిల్లలను మేక పిల్లలను వాళ్ళు వధించి సిద్ధం చేసి రుచికరమైన ఆహారం తయారు చేసి తన కుమారుడికి ఏశావు యొక్క ఆ యొక్క సొగసైన వస్త్రములు ధరింపచేసి, ఆ యొక్క వేషావు ఒంటి నిండా రోమములు గలవాడు కాబట్టి అతని చేతులను కూడా ఆ మేక యొక్క చర్మంతో కప్పి ఆయన్ను ఆ యొక్క ఆహారంను ఇచ్చి ఇస్సాకు దగ్గరికి పంపిస్తుంది రిబ్కమ్మ గారు, యాకోబు గారు. యాకోబు ఆ యొక్క ఆహారం తీసుకుని ఇచ్చినప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ఇంత త్వరగా నీకు ఎలా లభించింది నాయనా అంటే నీ యొక్క దేవుడైన యెహోవానే దాన్ని నా ఎదురుకు రప్పించినాడు అనేసి యాకోబు వెంటనే అబద్ధం పలుకుతున్నాడు. మరి అక్కడ ఇస్సాకు గారికి ఎంత అనుమానం వచ్చినా కానీ అతన్ని పట్టి వాసన చూసినా, అతని చేతులు తండ్రిని చూసినా, ఇదిగో స్వరము నీది ఏశావు మరే ఉన్నది, కాకపోతే ఇదిగో నువ్వు యాకోబులే నీ స్వరం ఉంటున్నది, నువ్వు ఏశావు అని చెప్పుకుంటున్నావు అనేసి ఆయన సందేహపడినా కానీ యాకోబు అక్కడ తన తండ్రికి ఆహారం అందించి ఆయన ద్వారా ఒక నిజమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. చూడండి, ఆ మాటలు మనకు కనబడుతుంది. ఆదికాండము 27వ అధ్యాయము 25వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలను చదివినట్టయితే, అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనమును నీకు దాసులదురుగాక, జనమును నీకు సాగిలబడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లిదండ్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించి వారు శపింపబడుదురు, నిన్ను దీవించి వారు దీవించబడుదురు అనేసి ఇస్సాకు యాకోబునకు ఆయన మనఃపూర్వకంగా ఆ యొక్క ఆశీర్వాదం అందించినాడు. అది అందించిన తర్వాత యాకోబు అక్కడి నుంచి వెంటనే ఏశావు స్థలంలోనికి వచ్చిన వెంటనే తండ్రికి, ఇదిగో నాన్న నీ కొరకు నేను సిద్ధపరిచిన వేట మాంసం అనేసి నీ కోసం తీసుకుని వచ్చినాను అనేసి ఆయన చెప్పినప్పుడు, ఇది వరకు వచ్చిన వాడేవాడంటే ఇది వరకు వచ్చిన వాడు యాకోబా, అయ్యో యాకోబు నేను నిజముగా ఆశీర్వదించినానే అనేసి చెప్పినప్పుడు ఏశావు యాకోబు పైన ఎంతగానో కోపపడి తన తండ్రి చనిపోయిన తర్వాత ఎలాగైనా యాకోబును చంపేయాలనేసి ఏశావు తన మనసునందు దృఢముగా ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రిబకమ్మ, ఇక్కడ నువ్వు ఉండటం మంచిది కాదు, ఇదిగో నా సహోదరుడైన నువ్వు లాబాను యొద్దకు వెళ్ళుము, హారానులో ఉన్న లాబాను యొద్దకు నువ్వు వెళ్ళిపోము అని చెప్పినప్పుడు యాకోబు తాను బెయేర్షెబా నుండి హారాను వైపుకు అనగా లాబాను యొద్దకు ప్రయాణం చేయుచున్నాడు. లాబాను యొద్దకు ప్రయాణం చేయడానికి ముందు మరలా ఇస్సాకు యాకోబును పిలిచి మరలా ఆయన్ని ఆశీర్వదించడం వాక్యంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదివినట్టయితే ఈ మాటలు మనకు కనబడతాయి. ఆదికాండము 28వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదివినట్టయితే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనులగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసినైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశం నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగా కానీ అతన్ని దీవించిన. మరలా రెండవసారి ఇస్సాకు యాకోబును తన మనఃపూర్వకంగా, ఇదిగో నువ్వు నీ యొక్క సంతానం అభివృద్ధి చెందును, ఇదిగో నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదును, నిన్ను దీవించే వారిని నేను దీవించదును, శపించే వారిని శపించదు అనేసి దేవుని యొక్క వాగ్దానమును మరలా ఎత్తిపట్టి ఇస్సాకు యాకోబును ఆయన మనఃపూర్వకంగా దీవించిన తర్వాత యాకోబు మరలా ఆయన ఆ యొక్క బెయేర్షెబా నుండి హారానుకు ప్రయాణం అయి వెళ్తున్నాడు. హారానుకు ప్రయాణం అవుతున్నప్పుడు ఆయన ఒక ప్రొద్దుకుంకు వేళ ఆయన ఒక చోటుకు చేరి అక్కడ ఒక చిన్న రాయిని తీసుకుని తన తలగడగా చేసుకుని ఆయన నిద్రపోవచ్చున్నాడు. యాకోబు నిద్రపోవచ్చున్నప్పుడు ఆయనకు దేవుడు ఒక స్వప్నం కలిగించాడు.
ఆ స్వప్నంలో ఆ భూమి నుంచి ఆకాశంలో ఒక పెద్ద నిచ్చెన ఆయన కనబడుచున్నది. ఆ ఆకాశం పైకి దేవదూతలు ఎక్కుచు దిగుచు వాళ్ళు కనబడారట. ఇక్కడ ఎక్కుచు దిగుచు అనగా మన యొక్క మనుష్యుడి యొక్క ప్రార్థనలు వీటన్నిటిని కూడా దేవదూతలు దేవుని రాజ్యానికి చేరదీస్తున్నారు అనే దానికి సాదృశ్యంగా అక్కడ దేవతలు దిగుచు ఎక్కుచు కనబడలేదు, రాయబడలేదు, కానీ ఎక్కుచు దిగుచు ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మనము ఆ యోహాను సువార్త కూడా దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పరలోక రాజ్యమునకు నిచ్చెన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు అనే మాటను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఆ యొక్క స్వప్నం అయిన తర్వాత యాకోబునకు ఆ యొక్క స్థలం గురించి దేవుడు ఆయన స్వప్నంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివినట్టయితే దేవుడు ఆ యాకోబును దీవించిన విధానం మనకు కనబడతాది. చూడండి, 14వ వచనం పైన ఇలా రాయబడి ఉంటుంది. 14 ఆది కాండం 28వ అధ్యాయం 14, 15 వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు నీ దేశములకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పినాడు. దేవుడు యాకోబుతో ఆయన ఇటువంటి అత్యద్భుతమైన ఆశీర్వాదంతో, ఇదిగో నీవు ప్రతి చోట నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు కుడి తట్టు, ఎడమ తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు, మరి ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు నువ్వు వ్యాపిస్తావు, నీ సంతానం ఇసుకరేణ వలె అది అభివృద్ధి చెందును అనేసి యాకోబును దేవుడు ఆయన ఆశీర్వదించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాము. మరి అక్కడి నుంచి ఆ యొక్క స్థలమునకు ఆ యాకోబు భయపడి పరలోక కవిని అనేసి ఆయన ఆ యొక్క స్థలముకు బేతేల్ అనే పేరు పెడతారు. బేతేల్ అనే మాటకు దేవుడి మందిరము అని అర్థం. దేవుడి మందిరము అనేసి అక్కడి నుంచి ఆయన మరలా ప్రయాణం చేస్తూ ఆయన తన మామగారైన లాబాను ఎందుకు వెళ్ళడం, లాబానుకు 2 కుమార్తెలు. మొదటి ఆమె పేరు లేయా, రెండవ పేరు రాహేలు. మరి యాకోబు రాహేలును ప్రేమించడము, ఈ రాహేలు కొరకే లాబాను యొక్క యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఈ యొక్క లాబాను రాహేలుకు బదులుగా లేయానిచ్చి పెళ్లి చేయడం. ఇదేమిటి మామ ఎలా చేసినామని యాకోబు అడిగినప్పుడు, మా యొక్క ఆచారం అది, మేము పెద్దదాని ఉన్నప్పుడు చిన్నదాన్ని మేము ఇవ్వలేనన్నప్పుడు మరలా రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు యాకోబు లాబాను దగ్గర పనిచేయడం, మరలా రాహేలు కూడా అతనికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు దేవుడు లేయా ద్వారా మరియు రాహేలు ద్వారా యాకోబునకు సంతానం కలిగజేసింటున్నాడు. చూడండి, మొట్టమొదటిగా లేయాకు రూబేలు, షిమ్యోను, యూదా మరియు లేవిని సంతానంగా ఇచ్చినాడు. మరలా ఇస్సాకారు, జబూలను కూడా ఆయన మొత్తం 6 కుమారులను మరియు దీనా మొత్తం 7 సంతానమును లేయా ద్వారా దేవుడు యాకోబుని దయచేసినాడు. మరి రాహేలు ద్వారా యోసేపు మరియు బెన్యామీను 2 సంతానము దేవుడు దయచేసి ఉంటున్నాడు. మరి ఈ యొక్క లేయా యొక్క దాసి అయిన జిల్ఫా ద్వారా గాదు మరియు అషేరులను, ఈ యొక్క రాహేలు యొక్క దాసి ద్వారా బిల్హా అనే ద్వారా దాను, నఫ్తాలి, మొత్తము యాకోబునకు 12 కుమారులు మరియు 1 కుమార్తె. ఈ యొక్క 12 కుమారులు తరువాత కాలంలో 12 గోత్రాలుగా ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి 12 గోత్రాలుగా వారిని గోత్రకర్తలుగా వారిని ఆశీర్వదించినాడు. అనగా దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకుని ఆయన వెళ్ళిన స్థలమంతా యాకోబుని ఆయన దీవించినాడు. చూడండి, యాకోబు రాకముందు లాబాను కలిగినది కొంచెమే. కాకపోతే ఎప్పుడైతే యాకోబు లాబాను దగ్గర ఆయన కొలువు చేసినాడో దేవుడు యాకోబును బట్టి లాబాను కూడా అత్యధికంగా ఆశీర్వదించి అతన్ని కూడా విస్తారమైన పశు సంపద కలిగిన వారిగా చేసి ఉంటున్నాడు. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయం 30వ అధ్యాయం 30వ వచనం చదివినట్టయితే, ఆది కాండము 30వ అధ్యాయం 30వ వచనం చదివినట్టయితే,
నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. లాబాను దగ్గరికి యాకోబు వచ్చిన వెంటనే లాబాను కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినాడు. తర్వాత ఆ యాకోబు లాబాను వద్ద నుండి ఆయన విడిపోయిన తర్వాత ఇదిగో పొడలు గల మచ్చలు గల వాటన్నిటిని వేరుపరిచి దేవుడు వాటిని కూడా అత్యధికంగా ఆశీర్వదించి ఈ యొక్క యాకోబు యొక్క ఆ యొక్క గొర్రెల గుంపులను ఎడ్ల గుంపులను విస్తారంగా ఆశీర్వదించడం మనం వాక్యంలో చూస్తున్నామని. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం యాకోబును విస్తారంగా ఆయన ఆశీర్వదించినాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎప్పుడైతే ఇస్సాకు దగ్గర యాకోబు ఆశీర్వాదం పొందుకొని తన తండ్రి ఇంటి నుంచి ఆయన బేర్షెబా నుంచి బయలుదేరినాడు, ఆయన కేవలం ఉత్త చేతులతోనే తన చేతికరతో మాత్రమే బయటకు వచ్చాడు. ఆయన తన తండ్రి సంపదలో నుంచి తన ఆస్తి భాగాన్ని తీసుకుని ఆయన బయటకు వచ్చి ఆయన అభివృద్ధి పొందినట్టుగా మనకు కనబడదు, ఎక్కడ రాయబడలేదు అట్లా. కేవలం ఆయన చేతి కర్రతో ఆయన నది దాటినాడు. తర్వాత ఆయన దేవుడు ఆయనను ఆశీర్వదించి విస్తారమైన సంపద, పశు సంపద, విస్తారమైన పశు సంపద మరియు బిడ్డలను అన్నిటిని దేవుడు సమృద్ధిగా యాకోబును దీవించాడు. అదే మనం కొత్త నిబంధనలోని ఆ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం తీసుకున్నట్టయితే, తండ్రి ఇంటి నుంచి ఆ చిన్న కుమారుడు తన ఆస్తి మొత్తం తీసుకొని ఆయన దూరదేశాలకు వెళ్ళి ఆ యొక్క వ్యసనాలకు ఆయన దాన్ని వృధాపరిచి తర్వాత పందులు మేపడానికి ఆయన దిగజారిపోయినాడు. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్టయితే కేవలం చేతి కర్రతో నది దాటిన యొక్క యాకోబు విస్తారమైన ఆశీర్వాదంతో దీవింపబడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది. తండ్రి చేత నుంచి తన ఆస్తిని తీసుకొని వెళ్ళి దేవుని ఆశీర్వాదం లేని కారణంగా తీసుకువెళ్ళిన ఈ యొక్క చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు సమస్తమును పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఇలా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం లేదంటే అలా నష్టపోయే వారి జాబితాలో మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందాము. ఆయన యొక్క ఆశీర్వాదం కలిగి మనం జీవించినట్టయితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో సమృద్ధిని మనం కలుగజేస్తాడు. అంత మాత్రమే కాకుండా అతి ముఖ్యమైన పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటు మనకు ఉండవలసిన లక్షణాలు ఏమంటే, ఆయన మనం మారు మనసు కలిగి జీవించాలి, దేవునిపైన విశ్వాసం కలిగి జీవించాలి, భక్తి శ్రద్ధతో జీవించాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, దేవుని కొరకు సాక్ష్యకరమైన జీవితం జీవించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. మరి అనేక ఆత్మలు కూడా మనం రక్షించగలిగినట్టయితేనే కష్టాల్లో ఉన్న వారిని ఆదరించి వారికి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని వైపు తిప్పినట్టయితేనే దేవుడు నిన్ను ఆ యొక్క ఆశీర్వాదకరమైన ఆ యొక్క రాజ్యంలోనికి ఆయన వారసులుగా చేయబోతున్నాడు. కాబట్టి 32వ అధ్యాయం ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్టు, ఇదిగో చేతి కర్రతో మాత్రమే నేను నదిని దాటిని, ఇప్పుడు 2 గుంపులైతిని అనేసి యాకోబు దేవుడు ఆయన ప్రకటిస్తున్నాడు. మరి దేవుని యొక్క తోడు మనకు అవసరము. అంత ఆశీర్వదించినప్పటిగా కానీ ఆ యాకోబు మరలా 32వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర ఆ యొక్క దేవుని దూత ఆ యాకోబుతో ఆయన పోరాడినప్పుడు యాకోబు ఆయన ఎంతకు వదిలిపెట్టకుండానైతే, ఇదిగో నన్ను వదిలిపెట్టము, తెల్లవారుచు నన్ను వదిలిపెట్టమన్నప్పుడు నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు దేవుడు మరలా అక్కడ ఆయన ఆశీర్వదించి, అనగా ఏశావుకు యాకోబుకు మధ్య ఆయన సంధిని సమాధానాన్ని కలుగు చేసి వారిద్దరిని మరలా ఐక్యపరిచాడని మనం వాక్యంలో చూస్తున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినట్టయితే ఇవన్నీ కూడా మనకు సమకూడి జరుగుతాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పినట్టు, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం బట్టి పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని మనం ఎరుగుదమనే మాట ప్రకారం మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినట్టయితే, దేవుని యందు మనము శ్రద్ధాభక్తులు కలిగి జీవించినట్టయితే ఆ యొక్క నిజమైన ఆశీర్వాదం పొందడానికి మనము వారసులు అవుతాము. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించడం గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.